డాక్టర్ గారు, మా బాబుకి 5 సంవత్సరాలు. రీసెంట్గా డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డాక్టర్ గారు ప్లేట్లెట్స్ ఇవ్వాలి అని అన్నారు. తర్వాత వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాము. వాళ్ళు పర్వాలేదు, మెడిసిన్స్తో కంటిన్యూ చేయొచ్చు అన్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అలాగే ఏ పరిస్థితుల్లో ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది? ప్లేట్లెట్స్ ఇవ్వకుండా మెడిసిన్స్తో తగ్గుతుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. డెంగ్యూ జ్వరం అనేది మన వైరల్ ఫీవర్ అండి. ఇది మన దోమకాటుతో వచ్చే జ్వరాలు ఇవి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళందరికీ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. చాలా మటుకు ఎక్కించకుండానే మనము నయం అవుతుందండి. ఇది డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత మనకు హై గ్రేడ్ ఫీవర్ వచ్చి ర్యాషెస్, దురదలు అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఫస్ట్ 2-3 రోజులు మామూలు పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకొని బాగా రీహైడ్రేషన్, నీళ్లు బాగా తాగి ఓరల్గా తీసుకొని రెస్ట్ తీసుకొని రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కూడా తగ్గుతుంది. కానీ మీ విషయానికి వచ్చినప్పుడు ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి పోయినారు అంటున్నారు. మీరు క్వాలిఫైడ్ డాక్టర్ని చూసినప్పుడు మీ ఆ బాబుకు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ర్యాషెస్ ఎక్కువ ఉండి, ఎక్కడన్నా బ్లీడింగ్ స్పాట్స్ ఉండి, ఊపిరితిత్తుల్లో కడుపులో నీరు చేరి బీపీ బాగా తగ్గి అట్లా ఉంటే కొందరిలో మనకి ఏమన్నా బ్లీడింగ్, ఏమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి కాంప్లికేషన్ అవుతుందని మీ డాక్టర్ గారు అనుకొని ఉంటే ఆ టైంలో ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది. కానీ చాలా వరకు ప్లేట్లెట్స్ ఎక్కించే అవసరం లేకుండానే మనం కౌంట్తో సంబంధం లేకుండా 20,000 ఉన్నా 10,000 ఉన్నా ఎక్కడన్నా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, మా హిమరేజిక్ ఫీవర్ లాగా అనిపిస్తుంది, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ లాగా అనిపిస్తుంది అంటే మాత్రం ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డెంగ్యూలో మనం ప్లేట్లెట్స్ లేకుండానే ట్రీట్ చేయొచ్చు. డెంగ్యూ వచ్చిన తర్వాత డెంగ్యూ ఫీవర్లో 2-3 రకాలు: డెంగ్యూ షాక్ సిండ్రోమ్, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అని. డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో బీపీ బాగా పడిపోయి పేషెంట్ వీక్గా అయిపోయి మనకు ఆ టైంలో కూడా లోపల ఎక్కడన్నా నీరు, క్యాపిలరీ లీక్ అంటాం, ఊపిరితిత్తుల్లో కడుపులో నీరు చేరితే ఆ టైంలో ప్లేట్లెట్స్ బాగా పడిపోతే అప్పుడు ఎక్కించే అవసరం ఉంటుంది. ఇంకోటి బ్లీడింగ్, హిమరేజ్, ఎక్కడన్నా క్యాపిలరీస్ లీక్ అయ్యి ఇంటర్నల్గా బ్లీడ్ అవుతుంది, మోషన్ నల్లగా రావడము, వాంతి అయినప్పుడు కాఫీ కలర్గా వాంతులు రావడము అట్లా ఉంటున్నప్పుడు మనము ఖచ్చితంగా ఈ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందని ఆ టైంలో ఎక్కించే అవసరం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు 10,000 ఉన్నా 20,000 ఉన్నా పేషెంట్ బాగుంటున్నారు, తింటున్నారు, వాంతి లేదు, మోషన్స్ లేదు, యాక్టివ్గా ఉన్నారంటే ఎంత ప్లేట్లెట్ కౌంట్ ఉన్నా కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటా అవసరం ప్లేట్లెట్స్ ఎక్కించకుండానే క్యూర్ చేయగలగచ్చు. తర్వాత ఇట్లా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర పోయి ప్రాపర్ అడ్వైస్ తీసుకొని చూస్తే చాలా వరకు ఓపీడీ అవుట్ పేషెంట్ క్లినిక్స్లోనే మనం క్యూర్ చేయొచ్చు. అన్లెస్ హై గ్రేడ్ ఫీవర్స్, ఓరల్గా తినలేకపోతున్నారు, వీక్గా ఉన్నారు, ఆ టైంలో మాత్రమే ఐవీ ఫ్లూయిడ్స్, పారాసిటమాల్ ఇంజెక్షన్స్ కోసం అడ్మిట్ కావచ్చు. తప్పితే సపరేట్గా డెంగ్యూకు ట్రీట్మెంట్ అనేది ఏం లేదు. ఓన్లీ వీ కెన్ ట్రీట్ కాంప్లికేషన్స్. అంతకుమించి మనకు డెంగ్యూకి ఇది వ్యాక్సిన్ కానీ డెంగ్యూకి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం సెల్ఫ్ లిమిటింగే ఉంటుంది. పారాసిటమాల్, గుడ్ హైడ్రేషన్, రెస్ట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. కొన్ని కేసెస్ నీరు చేరడం కానీ, ఊపిరితిత్తులో ఆయాసం, కడుపులో అసైటిస్ అంటాం, యూరిన్ నల్లగా రావడం, మోషన్ బ్లాక్గా కావడం, అట్లా ఆ టైంలో ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా చాలా తక్కువ పర్సంటేజ్ కేసెస్లోనే ఇట్లా అవుతుంది. చాలా 80-90% వరకు డెంగ్యూలో ప్లేట్లెట్స్ లేకుండానే మనం ట్రీట్ చేయొచ్చు.